ఒక 20 ఏళ్ళు తెలంగాణ పిచ్చోడుగా తిరుగుతున్న నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నా. సైంటిఫిక్ స్టడీస్ జరిగినాయి దీని మీద. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సామాజిక తెలంగాణ ద్రోహులు. ఇలా మనం డిక్లేర్ చేయాలి. ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, సామాజిక తెలంగాణకి ద్రోహులు, సామాజిక న్యాయాన్ని దోచుకునే స్మగ్లర్లు వీళ్ళు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు. ఇవాళ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకో విఠల్, నువ్వు ఇప్పుడు రాజ్యాంగ ద్రోహివి. నువ్వు రాజ్యాంగ ద్రోహివి. రాజ్యాంగాన్ని చదవకుండా అడ్డగోలికి వచ్చి ఒక సమాజం మీద నువ్వు ఒక వ్యక్తిని నీ గాడ్ ఫాదర్, ఈ మేబీ గాడ్ ఫాదర్ మందకృష్ణ నీకు గాడ్ ఫాదర్ కావచ్చు, మాకైతే అన్న తోటి సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, మేము గౌరవిస్తాం. కానీ ఆట ఆటే పోటీ పోటే సమాజంలో రాజ్యాంగం తరపున మేము మాట్లాడుతున్నాం. నీవు రాజ్యాంగం చదవకుండా వచ్చి ఏందో కాగితంలో రాసుకొచ్చి నీ సిల్క పలుకులు వెళ్తున్నావు. ఎట్లా మాట్లాడతావు అన్న? యూ హ్యావ్ టు సే సారీ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. యూ హ్యావ్ టు సే సారీ టు ద మాలాస్. సిగ్గుండాల నీకు మాట్లాడడానికి ఇంతనన్నా? అద్దు కంట్రోల్ లేకుండా సీఎం నింతున్నది. ఎట్లా నువ్వు కంట్రోల్ తప్పుతావు అంటున్నా? ఎవడు సామాజిక స్మగ్లర్ అంటున్నా? ఎవడు సామాజిక నీకు సామాజిక న్యాయానికి అర్థం తెలుసా నీకు? నువ్వు జర్నలిస్టు అయినంత మాత్రాన నువ్వు ఏదో ఢిల్లీలో పోయినా, నేను ఆడపోయినా, నేను ఈడపోయినా, నాకు ముంబైలో వచ్చి ఏం చేసిరా మీరు? ఏం నేర్చుకొని పాటు చేసినావు? ఢిల్లీలో పోయి ఏం నేర్చుకున్నావు నువ్వు అంటున్నా? ప్రియాంబులు ఏం చెప్తున్నావు చదివినావా? సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఉంది. జస్టిస్ అంటే న్యాయం. మరి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్, ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇక్కడ పెట్టిండు. ఏడ రిజర్వేషన్ ఏడ పాటు చేసిండు? రిజర్వేషన్లు ఏడుంది అంటున్నా? రిజర్వేషన్లకు సామాజిక న్యాయానికి ఏం సంబంధం? నీ మనసులో ఉన్న కుళ్ళు బుద్ధికి రిజర్వేషన్లకు ఏం సంబంధం అంటున్నా? అంటరానితనం అనేది సామాజిక ద్రోహం, అట్రాసిటీ. మనుషులను గుళ్ళలకు రాకపోవడం సామాజిక ద్రోహం. మనుషులను మనువాదులు దూరం పెట్టడం సామాజిక ద్రోహం. ఒక జాతిని అవమానపరచడం సామాజిక ద్రోహం. మేము చేస్తున్నామా? వీఆర్ ఆల్సో సఫరర్స్. సామాజిక న్యాయంకి రిజర్వేషన్లకు ఏం సంబంధమా? అంటే ఓ కాగితం మొత్తం రాసుకొచ్చి నేనేమంటున్నాను, నువ్వు కేసీఆర్ తెచ్చాం, రాష్ట్రం మొత్తం సపోర్ట్లు కొట్టిరు అంటే అర్థమైంది. ఎవరైనా రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్నప్పుడు, ద్రోహం చేసినప్పుడు, ఎవడైనా సమాజాన్ని బతకకుండా మోసం చేసినప్పుడు, ఎవరైనా మాట్లాడినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. కానీ అభము శుభం జలవని ఒక జాతి మీద విషం కక్కుతున్నావు చూడు విఠల్. ఇది మాత్రం నీ తెలివితేటలకు. మరి మీరెంత అది అనుకుంటారు? నేను ఏమనుకుంటారు? మీరు అందరు కలిసి కొట్టుసంపుతారా? ఇట్లా మీరు అందరు కలిసి కొట్టుసంపుతారా? ఇప్పుడు మాదిగలు ఎట్లా మెజారిటీ, ఇప్పుడు మందకృష్ణ ఏమంటున్నారు అంటే మాదిగలు 80% ఉందంటారు, మాలలు 20% ఉన్నాం. మీరు కూడా కలిసారు, మీరు అందరు కలిసి సంపురు. మరి అందరు కలిసి సంపురాయా? కొట్టి సంపి తినూరు. మరి ఏం మాట్లాడు? ఆయన మీటింగ్ పృథ్వీ అయితే ఆయన నోటికే మొక్కాలి. మీరు నేనేమంటున్నానంటే ఏదో రెండు మీటింగ్లలో మాట్లాడి 2 ప్రోగ్రాంలు చేసినంత మాత్రాన మీరు ఇంతగానో రెచ్చిపోతే ఎట్లా అంటున్నా? ఎట్లా మాట్లాడతారు మీరు ఇట్లా? మీరు ఇద్దరి మధ్యలో ఒక జడ్జిమెంట్ చేయాలనుకుంటారా? ఒక వర్గం సపోర్ట్ చేసి ఇద్దరు చంపాలనుకుంటారా? ఏం పాడైపోయింది? 7 జడ్జీలు ఉంటే 6 జడ్జీలు ఇది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, ధర్మబద్ధమైంది. అది నీ తెలివి సచ్చింది అంటున్నా. నీ ఊపుడు ఇంతకు మొదలు తెలంగాణ విట్టాలంటే వీరుడు సూర్యుడు అనుకున్నాం. నువ్వు పెద్ద తెలివి లేని ఉత్త గొర్రెవని అర్థమవుతుంది నాకు ఇక్కడ. నేనేమంటున్నా అంటే నువ్వు వచ్చి పేపర్ ఇట్లా తిప్పుతున్నాడు, ఆడికి వచ్చి 6-7 మంది జడ్జీలు ఇచ్చి ఏడిచ్చిరా? ఏం జడ్జిమెంట్ ఇచ్చారు అంటున్నా? 3 జడ్జీలు, ఇప్పుడు 7 మంది జడ్జీలో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎందరు ఉంటారు అన్న? 6 మంది ఉంటారు. 6 మందిలో ఇద్దరు ఇచ్చింది ఏం తెలుసా? ఒక్క పేజీ. ముగ్గురు కలిసి ఇచ్చింది ఒక పేజీలో రాసిరు, మేము ఈ జడ్జిమెంట్ను సమర్థిస్తున్నాము. 3 జడ్జీలు. ఇంకా ఉన్నది 3. ఇంకెంతమంది ఉన్నది 3. అందులో బేలా త్రివేది పీకి అక్కడ పడేసింది. 2 సమర్థించరు. ఆయన మొత్తం 7 మందిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పక్కన పెట్టు. 3 జడ్జీలు ఒక పేజీ లవ్ లెటర్ లెక్క రాసుకొని వచ్చి పెట్టిపోయారు. ఈయన అంటే 7 మంది జడ్జిమెంటు. మీకు తెలియదు అసలు విషయం ఏందో. వచ్చి మాట్లాడి మాలలు స్మగ్లర్లు, మాలలు ఇది. ఇక మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే మీరు వీరులు సూర్యులుగా చెయ్యి. ఏం చేస్తావో చెప్పు. సంపురా అందరు కలిసి.
ఇప్పుడు 180% ఉన్నాం మేము, 20% వాళ్ళు ఉన్నారు అని ఆయన్నే అంటాడు. మరి ఇంతమంది కలిస్తే ఉంటామా మేము? మీ తెలివితేటలని కలిసి ఇంతవరకు వచ్చినాయి. ఈయన ఏం చెప్తున్నాడు? 7 మంది జడ్జీలు అంట. 7 మంది జడ్జీలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పక్కన పెట్టు, ముగ్గురు ఏం రాసి అంటున్నా, ముగ్గురు ఒక పేపర్లో తీసుకొచ్చి ఒక 1.5 పేజీలు రాసి తీర్పు రాసి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ అడ్రస్ రాసి ఇవి న్యాయంగా ఈ పై జడ్జీలు చెప్పిన దాన్ని మేము సమర్థిస్తాం, అయిపోయింది. ఇంకా మిగతా ఎంతమంది ఉంటారు? 7 మందిలో ఒకరు ప్రధాన న్యాయమూర్తి పక్కకు పోయిండు, ముగ్గురు ఒక పేజీ రాసుకొచ్చారు, వాళ్ళ ముగ్గురు లవ్ లెటర్ రాసుకొచ్చారు, రాసిపోయారు. ఇంకా ముగ్గురు ఉన్నారుగా, ముగ్గురులో ఒకరు బేలా త్రివేది, ఇది తప్పురా సన్నాసులారా అని చెప్పింది ఆమె. ఇంకా ఇద్దరు ఒకడు గవాయి దళితుడు, ఇంకొకరు ఇంకెవడో, వీళ్ళంతా కలిసి ఏం రాసిర్రు? అయినా ఆ జడ్జిమెంట్లో ఏముందనేది ఇక్కడ ఒక ప్రొఫెసర్ చెప్పిండు, ఆయన గురించి నీకు చూపిస్తా, క్లియర్ కట్గా వినిపిస్తా. ఇది చాలా ఇంపార్టెంట్ అంశము, ఇది చాలా ఇంపార్టెంట్ నేను మాట్లాడేది. మీరందరూ కూడా AVM ఛానల్ సబ్స్క్రైబ్ అందరికి పంపండి, విషయం అందరికి తెలవాలి. ఇది మీరు ఎట్లా మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నానంటే, ఒక వర్గం నీకేం పాపం చేసింది విఠల్, నేను అడుగుతా ఉన్నా. వి రెస్పెక్ట్ యూ అని చెప్పినాం కదా, వి ఫాలోడ్ యూ, we have been watching your videos, we are getting something. నేనేమనుకుంటున్నాను, విఠల్ అంటే ఒక హీరో అనుకున్నాం మేము. ఇలా ఒక సమాజం మీద ఉంచుతావా? ఒక సమాజాన్ని అవమానపరుస్తావా? ఇలా ఎవరు రైట్ అనేది గుర్తుపెట్టుకో. ఇలా నువ్వు మందకృష్ణ మాదిగ గారి గురించి నేను ఏమంటున్నానంటే, నువ్వు ఎత్తుకుంటావా, పులదండేస్తావా, ఆయనను దేవుడాన్ని పొగుడతావా, వీరుడాన్ని పొగుడతావా, మంచిదే, దాన్ని నేను తప్పుపట్టను. గొప్పగా చేయి, ఒక అవార్డు తీసుకురండి, గౌరవించండి, మేము కూడా గౌరవిస్తాం నీతో పాటు. కానీ ఎత్తుకున్న నినాదం గురించే నేను అడుగుతా ఉన్నా. ఇగో ఈ చెప్తున్నాడు, నేను చాలా చెప్తా, గుండె జబ్బులదు ఒక 2 రోజుల మీటింగ్లో పోయి కూర్చుంటే గుండె జబ్బుల క్రెడిట్ మందకృష్ణకే దక్కింది. లేదా వికలాంగుల పెన్షన్లు ఎన్ని రోజులు చేసిండు మీటింగ్, అది చెప్పాను. ఎన్ని రోజులు చేసినా ఆడ పోయి కూర్చున్నాడు, మీటింగ్ చేసి బెదిరించిండు. ప్రభుత్వాలే భయపడుకొని వికలాంగులకు పెన్షన్లు పెరిగినాయి, బియ్యం పెరిగినాయి, రేషన్ బియ్యం పెరిగినాయి, అన్ని పెరిగినాయి. అన్నీ ఇన్ని రోజులలో ఇన్ని సాధించిన మందకృష్ణ ఎందుకు రిజర్వేషన్లు సాధించలేదు? సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడతావేంది? రిజర్వేషన్లకు సామాజిక న్యాయానికి సంబంధం ఏంది? సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉన్న న్యాయం, సమాజంలో మనిషికి దక్కాల్సిన గౌరవం. తెలుసా నీకు? నాకు తెలిసి ఈ దేశంలో, ఈ జాతిలో, తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది దళిత యువకులు BC OCలను ప్రేమించి పెళ్లి చేసుకుని హత్యలు కాబడ్డారు, లక్షల మంది. ఇది సామాజిక ద్రోహం. కొన్ని లక్షల మంది హీరోల్లాగా ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి దళిత యువకులు BC బహుజన జాతుల్లో చేతులలో పడి నరకయాతన అనుభవించి చంపేసి వాళ్ళను. అది సామాజిక ద్రోహం, అది సామాజిక అన్యాయం. ఒక మనిషిని ఒక ఫంక్షన్కి, ఒక మనిషికి మీ ఇంటి పేరాయడానికి మందకృష్ణ పిలిచినవాడా? మీ ఇంట్లో ఫంక్షన్కు మందకృష్ణ పిలిచినావా? ఇంత పొగుడుతున్నావు కదా, పిలవలేదు. ఎందుకు పిలవలేదు? నీకు కులాంకారం ఉంది కాబట్టి నువ్వు సామాజిక ద్రోహివి. నీది సామాజిక దుర్మార్గం. ఇంతవరకు మాదిగలను మాలను ఎవడైతే మీ పెళ్లిలకు, మీ ఫంక్షన్ల వేలలో, ఇది సామాజిక ద్రోహం, ఇది సామాజిక అన్యాయం. సామాజిక న్యాయానికి రిజర్వేషన్లకు పోటీ పెడతారు మీరు. మా రోజు వీరన్న గొప్ప వీరుడు, మందకృష్ణ మాదిగ కూడా పోరాటంలో ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ ఆయన తెలుసుకున్నటువంటి ఆయన అవలంబిస్తున్నటువంటి అంశం మీద మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ మేము వ్యతిరేకిస్తున్నాం అంతే. మేము ఆయన తిట్టలేదు, కొట్టలేదు. ఆయన ఏమన్నాడు? మాలో లేరు అన్నాడు, దమ్ముంటే బయటికి రండి అన్నాడు. అంటే రెచ్చగొడతారు, బయటికి పిలుస్తారు, మళ్ళీ బదలాం చేస్తారు. ఎవరు రెచ్చగొట్టింది? మీరు గారా? రమ్మన్నది ఎవరు? మేము రమ్మన్నామా? మేము అడిగినామా 1,00,000 డబ్బులు కొట్టమని? మేము రారు మీ బలం మీద చూద్దాం అని అడిగినామా? రెచ్చగొట్టింది మందకృష్ణ. ఆయన అడగండి మీరు. మేధావులంతా కలిసి అని పేరు చెప్పి ఒక జడ్జి వచ్చిడే, ఒక జడ్జి వచ్చి, విమలకి వచ్చి, ప్రొఫెసర్లు వచ్చి, ఏంది మీరు మాట్లాడింది? ఏమన్నా రాజ్యాంగం చదివే వచ్చిరా మీరు? ఏమో మీ ఇంట్లో చిత్తు పేపర్ అనుకురా ఇట్లా రాయనికే? అక్కడ ఉన్న ఎంపరికల్ డేటా ప్రకారం మళ్ళా చేయమని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినాక కూడా దీన్ని వ్యతిరేకిస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తి. దానికి ఫస్ట్ అయ్యా విఠలన్న, ఏంది ఎంపరికల్ డాటా అంటే? ఏంది అంటున్నా? ఎంపరికల్ డాటా అంటే ఏందో? ఎంపరికల్ డాటా అంటే అయిందా? మరి జరిగిందా అంటున్నా? ఈ వర్గీకరణను తీసుకొస్తా అన్నది ఎవరు? ఈ వర్గీకరణ తెస్తాని మందకృష్ణ గారితో మీటింగ్ పెట్టించింది ఎవరు?
నరేంద్ర మోడీ. ఆమె ఇచ్చింది ఆయన్నే కదా, జడ్జిమెంట్ ఇప్పించింది ఆయన్నే అని మందకృష్ణ గారు చెప్పారు కదా. మరి ఆయన ఎన్ని రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నాడు? చేసిండా ఎంపరికల్ డాటా? మరి మీరు రేవంత్ రెడ్డిని అడుగుతారేంది? నరేంద్ర మోడీ ఎంపరికల్ డాటా చేసిండా? ఎంపరికల్ డాటా అంటే ఏంది చెప్పు? ఏడ జరిగింది? ఎంపరికల్ డాటా తీసుకురా, తల వంచుతాం, ఇట్లా తల వంచుతాం అంటున్నా. ఇఫ్ వి కమిటెడ్ మిస్టేక్, మేము ఎక్కడన్నా మాదిగలకు అన్యాయం చేసి ఉంటే మిస్టర్ అన్న, విఠల్ అన్న, ఎందుకంటే నేను నిన్ను తిట్టినా, నువ్వు నన్ను తిట్టినా, మనం తెలంగాణ వాళ్ళకంటే విఠల్ అన్న బ్రదర్, నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఎంపరికల్ డాటా తెచ్చినవా? నువ్వు అడిగినవా? నీకు బాధ్యత ఉందా? ఎవరో పిలిచిరు, ఫోన్ చేసిరు, వచ్చినావు, ఇక చేతులు మడిచినావు, తలిగినవి. ఇక వాళ్ళు స్మగ్లర్లు, మాఫియా, అవులలు, లంగలు, దొంగలు, మీరంతా సుఖమైన పూసలు, వీళ్ళు లంగలు. ఎందుకు? రాజ్యాంగంలో ఉన్నది లేదని చెప్తున్నాం కాబట్టి లంగలు. లేని దానికోసం పోరాటం చేసి అందరిని కుప్పగడుతురు కాబట్టి మీరు దొరలు. అరే రాజ్యాంగంలో లేదా అని మేము చెప్తే మేము లంగలం. మరి బద్మాషి గల రాజ్యం నడుస్తుంది, మరి ఏం చేయమంటావు? ఇక నువ్వు ఫోన్ చేయగానే వచ్చి రాసుకొచ్చాడు ఒకటి. చూడు, మందకృష్ణ మెచ్చుకోవాలి, నిన్ను మెచ్చుకోవాలంటే మందకృష్ణ దృష్టిలో పడాలి. మందకృష్ణ చూడగానే అందరికి ఇట్లా సీఎం వస్తుంది, ఇట్లా పూనకాలు ఓడుతున్నారు, ఇట్లా అందరూ సీఎం నింతురు. అంతగానం ఏందా మీది? జీవితం ఒకటే, నిక్కచ్చిగా కంచి ఐలయ్య రియల్ హీరో. నాకు తెలిసిన కాడికి ఇప్పటి వరకు కంచి ఐలయ్య చూసి నేర్చుకోండి. రియల్ హీరో ఉన్నది మాట్లాడాడు, వర్గీకరణ కాదని చెప్పిండు. అయినా మీకు సోయలేదు, ఉరికొచ్చినావు కాగితాలు పట్టుకొని చెప్పనీకే. నువ్వు ఉరికొచ్చే వల్ల ఒరిగేది ఏం లేదు అంటున్నా. నేనేమంటున్నా అంటే, నువ్వు నీ మందిని తీసుకొచ్చి కొట్టిపిస్తావో కొట్టిపి, దాడు ఎట్లా ఆయన అంటాడు పృథివీ, ఎట్లా జరగదో చూస్తా. మేము నేనేమంటున్నా అంటే, అడ్డుకోవడానికి మేమేవాడము, వర్గీకరించడానికి ఆయనేవాడు. నేను ఇది అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పా అన్న. రిజర్వేషన్లో వర్గీకరించడానికి మందకృష్ణ వాడు, అడ్డుకోవడానికి మేమేవాడం. ఏమన్నా తాత జాగిరా? అడ్డుకోవడానికి మాకు ఏం హక్కు ఉంది అని అడుగుతున్నా. మా చేతులు ఏముంది? వర్గీకరించడానికి నీ చేతులు ఏముంది? ఇలా రాజకీయ ద్రోహులంతా కలిసి కదా చేసేది. మేము అడ్డుకుంటే ఆగేది అదేంది, నువ్వు తెస్తే వచ్చేది అదేంది, నువ్వు తీసుకొస్తే వచ్చేది అదేం వర్గీకరణ, మేము అడ్డుకుంటే ఆగేది అదేంది? నాకు అర్థం కాదు. మీ అంతల మీదే డబ్బులు కొట్టుకుంటారు, మీరంతల మీరే వీరుడు సూర్యులు అని చెప్పుకుంటారు.